తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి సభలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భాగవద్వేగానికి గురయ్యారు. బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షునిగా తొలగించిన సమయంలో ఆయన చూసి కన్నీళ్లు వచ్చాయని బాత్రూంకి వెళ్లి ఏడ్చానంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. బండి సంజయ్ ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటూనే ఆయన వల్లే తెలంగాణలో బీజేపీ బలపడుతుందని అన్నారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికలు సంజయ్ నాయకత్వంతోనే జరిగాయని గుర్తు చేశారు. అధ్యక్షుడు కాక ముందుకు మనందరం కూడా ఈ శుభదినాన రాబోయే రోజుల్లో రాజీ లేని పోరాటం చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా బండి సంజయ్ గారు మీకు కంపల్సరీ ఒక మాట చెప్పాలి. అన్నది చూడంగానే నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఈరోజు ఎంత నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి జోరు చెప్తున్న వ్యక్తి ఎవరనంటే అది బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారు ఈ రాష్ట్ర అధ్యక్షుడు కాక ముందుకు నిజంగా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, నా మనసులో మాట చెప్తున్నా. నా కళ్ళకు నీళ్ళు వస్తే బాత్రూంలోకి పోయి ఏడ్చిన ఇప్పుడు నేను అన్నం చూసిన తర్వాత. రాజీ లేని పోరాటం చేసి ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా యువకుల్లో ఉత్సాహం నింపి దుబ్బాకతో పాటు, హుజూరాబాద్తో పాటు, జిహెచ్ఎంసీతో పాటు మునుగోడులో కూడా నైతిక విజయం సాధించింది ఎవరంటే అది బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక ఊపు తీసుకొచ్చిన వ్యక్తి. కేసీఆర్కి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీనే ప్రత్యామ్నాయం. ప్రజలందరూ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వైపు చూసిందంటే మన బండి సంజయ్ గారు చేసిన కృషి చాలా ఉంది. కాబట్టి మనందరం కూడా